కాంచాలు చూస్తూ ఉన్నాం. పొద్దున లేవగానే ఇంట్లో పన్ని కాలకృత్యాలన్నీ ముగించుకొని ఇంట్లో తలస్నానం చేసినామంటే ఇంట్లో ఉన్న కులదేవతలకు అన్నిటికీ పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని అన్ని నిష్ఠతోటి ఏం టిఫిన్ ఇట్లా ఏం తినకుండా ఏం చేయకుండా 10:30 అయ్యిందంటే ఇక్కడ ఉన్న గ్రామదేవత అయిన పోచమ్మ దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి కడప కడిగి బొట్టు పెట్టి కొబ్బరికాయలు కొట్టేసి వస్తాం. తర్వాత బొడ్రాయికి యథావిధిగా కొబ్బరికాయలు ఇట్లా కొట్టేసి వస్తాం. తర్వాత వచ్చినాక మా కుర్మా కులం క్లబ్ నుంచి జెండా వెళ్తుంది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బోనాలకు మేము అన్నీ అంటే బెల్లం, బియ్యం, పాలు వీటితోటి నిష్ఠతోటి అంటే కూడా మింగకుండా మా శ్వాస కూడా తాకకుండా బోనం నిష్ఠతోటి చేస్తాం. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మాకు కుల పెద్దలు బోనం బీర్లలో వచ్చినాక స్టార్ట్ అయినాక ఇలాగే నిష్ఠతోటి ఇలాగే తీసుకెళ్తాం. తర్వాత గావు పడతారు మాకు ఇక్కడ. ఈ గావు పట్టడం ఏంటంటే మాకు బీరన్న కథలో ఒకటి ఉంటుంది. ఆయనే గొర్రెలు కాసినప్పుడు ఎవరో ఒక జంతువు వచ్చేసి ఒక పిల్లను ముట్టుకుంటుంది. దానివల్ల ఆ మందకు అంటూ దాకింది అని ఒక ఎంగిలి మంద అయిందని వాళ్ళ అక్క మంద అన్న కారణంగా ఎంగిలి మంద అయిందని ఆ మందలో ఆ గొర్రెపిల్ల చచ్చిపోయిందని బతికించి మళ్ళీ వదిలిపెడతాడు. సో దానివల్ల అదే కాలకృత్యంగా అందరూ అలా చేయలేరు కాబట్టి వీళ్ళు మా పూజారులు బీర్లోళ్ళు గావు పడతారు. గావు పట్టేటప్పుడే బోనాల మీద చల్లుతారు రక్తం. చల్లడం వల్ల మాకు కొంత అది మాకు వస్తుంది అంతే. అట్లా ఇక మళ్ళీ ఇప్పుడు గుళ్ళకు చేరిన తర్వాత మళ్ళీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాతనే ఎవరమైనా ఏదైనా తినాలన్నా తాగాలన్నా బోనం ఎత్తుకున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళ ఇది మాకే కాదు మా పిల్లలకు అలాగే వస్తుంది. ఎందుకు అనంటే ఈ బోనాన్ని మేము విడిచిపెట్టాం. మా తాత ముత్తాతల నుంచి వస్తుందట, వాళ్ళు మొదలు పెట్టిల్లట. ఇప్పుడు కోడన్లు వచ్చినోళ్ళు బిడ్డలమ్మ ఎత్తుకుంటున్నాం, కోడన్లు ఎత్తుకుంటాళ్ళు. ఇది మా కుర్మల ఆనవాయితీ కాబట్టి ఇలాగే కొనసాగిస్తాం. ఇప్పుడు నేను 5 years నుంచి ఎత్తుకుంటున్నాను. అంతకుముందు మా అమ్మ మా చెల్లె ఎత్తుకునేవారు. ఇప్పుడు ఈ గావు పిల్ల దాటిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళైన సంవత్సరం వాళ్ళకు పిల్లలు పుడతారు. అంతే కదా, స్వామిని మొక్కుతే వానలు పడతాయి, పంటలు మంచిగా పండుతాయి, ఊర్లో ఎటువంటి రోగాలు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి పర్టికులర్గా మేము ఇంత నిష్ఠతోటి చేస్తాం. స్వామి అంటే మాకు చాలా నమ్మకం. బీరన్న స్వామి అంటే అక్కమంకాళి అన్న బీరన్న అన్న మాకు చాలా నమ్మకం. ఏది కోరుకుంటే అది. ఎవరికి మా ఆడవాళ్ళకేమో పసుపు కుంకుమలు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నీ చేస్తాడు దేవుడు. కుర్మా కులస్తులకు ఇలవేల్పైన శ్రీ తొలి ఏకాదశి బీరన్న బోనాల పండుగకు ప్రతి ఏడు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క జాతరకు సుమారు 4-5 లక్షల వరకు ప్రజలు వస్తారు, భక్తులు, అనేక పబ్లిక్ అంతా టెంపుల్ కాడ ఉన్నారు. 3-4 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గత మా పూర్వీకులు చేసిన ఈ యొక్క బోనం అంటే మాకు కుల ఇలవేల్పైన బీరన్న స్వామికి బోనాలు ఇవ్వడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఆ ఆనవాయితీలో ఆ క్రమంలో వెనకడ రజాకారుల పాలనప్పుడు మేమందరం బోనం ఎత్తుకొని వస్తుంటే మసీదు కాడ రజాకారులందరూ మా ఒక్క కుర్మా ముద్దు బిడ్డలను, కుర్మా మహిళలను ఇబ్బందులు పెట్టి కుర్రాలతో దొక్కించిన రోజులుండే. అటువంటి పరిస్థితుల్లో మేమందరం ఏకమై అంత గ్రామ ప్రజలందరూ కూకోబెట్టి ఒక ఉరుసు నుండి ఆర్య సమాజ్ జెండా ప్రతి కులస్తులు అక్కడ ఆయనకు మా కులానికి సపోర్ట్ ఉండేది. మాకు ఇక్కడ జాతీయ జెండాను మా కుర్మ సంఘం నుంచి మేము తీసుకొస్తాం. మాకు కూడా అందరూ ఇక్కడ అన్ని కులాలు మద్దతు ఇచ్చేది. అందరం కలిసి మేమందరం అంతా భక్తులతోటి తీసుకొని పోయి అక్కడ జెండా బాతి అక్కడ ఉద్యమాన్ని చాటి చెప్పిన రోజులు తెలంగాణ క్రమంలో. అప్పటి నుండి మేము బోనాల పండుగ జరుపుకుంటాము. ఈ యొక్క బోనాల పండుగ ప్రతి ఏడు తొలి ఏకాదశి నాడు జరుగుతుంది. ఈ మా సాంప్రదాయంగా మాకు గొర్రెలు ఉంటాయి, మా కులవృత్తి గొర్రెలది. ఆ గొర్రెలది ఉండి కత్తిరించి వాటిని
ఒక పేని ఒక రాట్నంతో ఒడికి మేము కంకణం కట్టుకున్నాం. అంటే మేము అప్పుడు రజాకారుల మీద గెలిచిన ఒక నిబద్ధతోటి కంకణం అనేది ప్రాముఖ్యత. ఇప్పటివరకు కూడా ఆ కంకణం గురించి అనేక మంది భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడు భక్తులు కంకణం బండారు అంటే పసుపు, వాటి గురించి ప్రతి భక్తులు వస్తుంటారు. చాలా ఆకర్షణీయంగా జరుగుతుంది. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ అన్ని పార్టీ రాజకీయ నాయకులు మాకు అందరూ సపోర్ట్ చేస్తారు. ఏకాదశి రోజు ఈ కరీంబాద్ ఉరుసు ప్రాంతంలో ఉన్నటువంటి కురుమలు పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుకొని బీరన్నకు బోనాలు సమర్పించుకొని మొక్కుకొని వాళ్ళ యొక్క మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ ఏరియాలో వరంగల్ ఈస్ట్లో జరగడం జరుగుతుంది. ప్రతిసారి కూడా మేము ఈ పండుగకు వచ్చి వాళ్ళతో పాటు ఈ పండుగలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు బోనాలు మొక్కులు చెల్లించుకున్న తర్వాత అందరి సంక్షేమం కోరుతూ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి, వాళ్ళ పిల్ల జల్ల అంతా కూడా బాగుండాలి, ఎవరికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకూడదు అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా మొక్కుకొని ఈ బోనాలు చెల్లించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఒక సంస్కృతి సాంప్రదాయాలతోటి ఇళ్ల నుంచి బోనాలు ఒక క్రమశిక్షణలో తీసుకొచ్చి బీరన్న బోనాలు అప్పజెప్పి వారికి మొక్కులు చెల్లించుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో అందరూ ఆడబిడ్డలను చుట్టాలను అందరినీ కూడా పిలుచుకొని పెద్ద పండగలాగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగమే ఈరోజు కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తాను.